ప్రేమ కలిగిన దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ప్రభు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. 23వ కీర్తన 3వ వచనాన్ని చదువుకొని విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుదాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మీకు కృతజ్ఞతలు మేము చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు. వాక్యం వింటున్న నీ బిడ్డలను, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు ద్వారా వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని దీవించమని యేసు ప్రభు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మీ ప్రతి అవసరాలను ఈరోజు తీర్చునుగాక. 23వ కీర్తన అంటే క్రైస్తవ లోకానికి, క్రైస్తవులు కాని వారికి ఈ కీర్తన చాలా సుపరిచితమైనది. క్రైస్తవ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు కానీ, క్రైస్తవ కళాశాలలో చదువుకున్న వాళ్ళు కానీ, క్రైస్తవ యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళు కానీ ఈ 23వ కీర్తన చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, క్రిస్టియన్స్ అయినా నాన్ క్రిస్టియన్స్ అయినా ఖండిత పెట్టగలిగే కీర్తన 23వ కీర్తన. ఆశీర్వాదాలతో కూడుకున్న కీర్తన 23వ కీర్తన. ఆదరణ కలిగించే కీర్తన 23వ కీర్తన. ప్రపంచంలో ఈ కీర్తన అనేది చదివి ప్రశాంతంగా, ఆనందంగా, నెమ్మది పడిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. దావీదు మహారాజు తన స్వంత అనుభవంతో, అనుభవపూర్వకంగా ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తనలో దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని వాత్సల్యత, దేవుని యొక్క అనురాగం, ఆయన చూపేటువంటి నూతనమైనటువంటి ఆప్యాయత దావీదు గారు మనకు చెప్పకనే చెప్తున్నాడు. దావీదు గారి ఉద్దేశంలో ఈ కీర్తనలో దేవుడు కాపరిగా పెట్టుకొని దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా నా కాపరి అని పెట్టుకొని మాట్లాడుతున్నాడు. దావీదు తన ప్రాణాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు నా ప్రాణమునకు సేద తీరుస్తున్నాడు అని చెప్తున్నాడు. అవును, నిజమే. ఈనాడు, ఆనాడు, ఎప్పటికి కూడా ఈ లోకంలో వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు, కూలి పని చేసుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళొచ్చి అలసిపోయి మనశ్శాంతి లేక, నెమ్మది లేక విసిగిపోయిన అనుభవాలు చాలా మందిలో ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా చదివి చదివి తల బొప్పిగట్టి, అబ్బా కొద్దిగా నా ప్రాణానికి విశ్రాంతి కావాలి, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే బాగుండు అని అనుకున్న విద్యార్థులు ఉన్నారు. ప్రయాణాల్లో అలసిపోయినప్పుడు, ఉద్యోగంలో అలసిపోయినప్పుడు, కూలి పనులు అలసిపోయినప్పుడు, వివాహాలు జరిపించి అలసిపోయినప్పుడు, ఇలా ఈ లోకంలో, భూలోకంలో అలసిపోయినటువంటి శరీరాలు, అలసిపోయిన మనసులు, అలసిపోయిన బ్రతుకులు, నిరాశతో ఉన్నవారు, భయంతో ఉన్నవారు, ఆందోళనతో ఉన్నవారు, ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారిపోయిన వాళ్ళు, అప్పుల బాధల్లో ఇబ్బంది పడేటువంటి వారు ఒక్కళ్ళేంటి, ఎంతో మంది ప్రజలు నిరాశపడి విసిగిపోయిన అనుభవాలు ఉన్నాయి. అలాంటి వారికి ఊరటను కలిగించి, ఆదరణ కలిగించి, వారి జీవితాల్లో విశ్రాంతిని నింపేటువంటి వ్యక్తుల కోసం వాళ్ళు తారాసులుంటారు. దానికోసం వాళ్ళు సినిమాల చుట్టూ తిరుగుతారు. దానికోసం లోకంలో లేని అలవాట్లన్నీ వాళ్ళు అలవాటు చేసుకొని తాత్కాలికమైన విశ్రాంతి కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం, తాత్కాలికమైన నెమ్మది కోసం తప్పటడుగులు వేసేవాళ్ళు కొంతమంది, తప్పుడు అడుగులు వేసేవాళ్ళు కొంతమంది, తర్వాత తప్పు తెలుసుకొని జీవితంలో నాశనమైనటువంటి బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నా మీలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే
కృంగిపోబాకండి. దురలవాట్లకు, చెడు అలవాట్లకు, ఈ లోక సంబంధమైన అలవాట్లకు మీరు వెళ్ళబాకండి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అవునండి, మన జీవితాలకి నెమ్మది కలుగు చేసేది, మన ప్రాణాలకు సేద తీర్చగలిగేది ఒక వ్యక్తిని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. అవునండి, ప్రేమ కలిగిన ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఈ లోకంలో కంటే పరలోకంలో, భూలోకంలో, పాతాళ లోకంలో, అన్ని లోకాల్లో కంటే గొప్పవాడు, సర్వాధికారం కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ జీవితాల్లో సేద తీర్చగలడు. బైబిల్ గ్రంథంలో నా ప్రాణమా అని మొట్టమొదట చెప్పుకోగలిగిన వ్యక్తి దావీదు. కొత్త నిబంధనలో కూడా నా ప్రాణమా అని చెప్పుకోగలిగిన వ్యక్తి ధనవంతుడు. దావీదు గారు నా ప్రాణమా దేవుణ్ణి సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరోబాకొని ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ధనవంతుడైతే ప్రాణమా తినుము తాగుము అన్నాడు, ఆయన ప్రాణంతో చెప్పుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా ప్రాణంతో మాట్లాడుకున్నారు. కానీ దావీదు గారు మాట్లాడిన మాట చాలా విలువైనది. ఏమిటంటే, ఏం మాట్లాడాడు? 23వ కీర్తనలో దేవుడు అనగా యెహోవా దేవుడు, జీవము కలిగిన దేవుడు. దావీదు అన్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చేవాడు ఆయన. అవును, యేసు ప్రభు వారే నీ ప్రాణానికి సేద తీర్చగలడు. బైబిల్ గ్రంథంలో అలా నిరుత్సాహంలో అల్లాడిపోయిన బిడ్డలలో ఎవరైనా సేద తీర్చినటువంటి అనుభవం ఏమైనా ఉన్నదా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఎలా సేద తీర్చాడో మీకు బైబిల్ గ్రంథంలో చూపిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనం నుండి, అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికేనని రాయబడింది. ఎవరైనా ఏమిటి సంఘటన అని అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలకు రాజు లేడప్పుడు న్యాయాధిపతులను పరిపాలన సాగిస్తున్నారు. మనోహ భార్య చాలా కాలంగా బిడ్డలు లేకపోతే దేవుడు వారికి సాంసోను అనబడుతున్న ఒక యవనస్తునిచ్చి ఆ బిడ్డను ఎలా పెంచాలో చెప్పారు. ప్రత్యేకంగా పెంచాలి, నాజీరు చేయబడాలి, ఏ దురలవాట్లు లేకుండా, తల్లి బిడ్డలు ఏ దురలవాట్లు లేకుండా మంచిగా, ప్రత్యేకంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా, దేవునికి అనుకూలంగా పెంచితే ఆ బిడ్డ, బైబిల్ చెబుతున్నది, ఆ బిడ్డ ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షిస్తాడు అని చెప్తాడు దేవుడు. మరి సాంసోను తల్లిదండ్రులు సాంసోను అలాగే భక్తిగా, శక్తివంతుడిగా పెంచుతారు. సాంసోను పెరిగి పెద్దవాడైనప్పుడు దేవుని ఆత్మ సాంసోను మీద బలంగా వస్తూ ఉన్నది. వివాహ వయసు వచ్చినప్పుడు సాంసోను ఫిలిస్తీయ కుమార్తెలలో ఒక కుమార్తెను చూసి పెళ్లి చేయమని తల్లిదండ్రులను అడిగితే తల్లిదండ్రుల ముందు ఒప్పుకోరు. తర్వాత బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేవుని సంకల్పం ప్రకారం వివాహం చేయటానికి వాళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటారు. మాట్లాడాలి కదా, మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు దారిలో సింహం వస్తే సింహాన్ని చీల్చి అవతల పడేస్తాడు సాంసన్. వచ్చిన తర్వాత మాట్లాడతారు,
వివాహం జరిగింది. వివాహ సందర్భంలో పండగ వాతావరణంలో ఫిలిష్తీయ సర్దారులకు సాంసోనుకు మధ్య పొడుపు కథలు వేసేటండి ఆ యొక్క విధానం జరిగినప్పుడు ఆ పొడుపు కథలో సాంసోను ఫిలిష్తీయ సర్దారుల మధ్య ఈ పొడుపు కథల్లో ఫిలిష్తీయులు అనుకుంటారు బానిస పిల్లవాడు మాకు పొడుపు కథలు వేసేది ఏంటి అని హేళనగా మాట్లాడి సాంసోను కించపరుస్తారు. సాంసోన్ అంటాడు, మీరు అడిగినవన్నీ నేను చెప్పాను కాబట్టి నేను ఒకే ఒక పొడుపు కథ అడుగుతానని పొడుపు కథ వేసినప్పుడు వాళ్ళు చెప్పలేకపోతారు. అప్పుడు వాళ్ళు కొంత గడువిచ్చి సాంసోను భార్యను బెదిరించి అదిరించి ఆ పొడుపు కథ భావాన్ని వాళ్ళు కనుక్కొని సాంసోను మీద సెటార్లు వేసినప్పుడు సాంసోను భయపడతాడు. అక్కడ మొదలైతే ఫిలిష్తీయులకున్న సాంసోను మధ్య గొడవ. ఆ గొడవ చిలికి చిలికి పెద్దదై గాలివాన్లాగా ప్రబలి సాంసోను భార్యను ఆయన వేరు చేసే అంతగా తయారవుతుంది. ఆ వేరు చేసింది దాని వలన సాంసోను దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక ఇంకా గుండె నిబ్బరం కలిగి బ్రతుకుతాడు. ఒక రోజున సాంసోను తన భార్య దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఫిలిష్తీయ సర్దారులు ఆ యొక్క సాంసోను యొక్క అత్తమామలు ఆటంకపరిచి ఇబ్బంది పెట్టినప్పుడు సాంసోన్ 300 నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల చేలను తగలబెట్టేస్తాడు. అక్కడ మళ్ళా వాళ్ళిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి, తగాదాలు జరుగుతాయి. అప్పుడు సాంసోను తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా, భార్య వాళ్ళ కుటుంబాల దగ్గర ఉండకుండా ఏతాం అనే బండ సందులో దాక్కుంటాడు. అప్పటికే ఫిలిష్తీయ సర్దారుడు సాంసోను మీద కసితో సాంసోను భార్యను సాంసోను అత్తమామలను ఇంట్లోనే పెట్టి తగలబెట్టేస్తారు. సాంసోనుకు మరింత కోపం ఏర్పడింది. ఫిలిష్తీయ సర్దారులను సర్వనాశనం చేయాలని బాగా కసితో ఉంటాడు. ఏతాము బండ దగ్గరుండి ఆయన ఫిలిష్తీయ సర్దారులను ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడు ఫిలిష్తీయ సర్దారులు ఏమీ చేయలేక ఇంత బలం సాంసోనుకి ఆడొచ్చిందో తెలియక సాంసోను తల్లిదండ్రులను ఇశ్రాయేలుని ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు వచ్చి ఏతాము బండ దగ్గర సాంసోను అంటారయ్యా, మేము నిన్నేం చెయ్యం, మిమ్మల్ని చంపాం, కాళ్ళు చేతులు మాత్రమే కట్టేస్తాం, ఫిలిష్తీయ సర్దారు దగ్గరికి తీసుకెళ్తాం, నువ్వు చేయాలనుకో నువ్వు చెయ్యి అన్నప్పుడు తల్లిదండ్రులతో అంటాడు, మీరు నన్ను చంపకుండా చేతులు మాత్రం కడితే చాలంటాడు. తల్లిదండ్రుల మాట విని లోబడి గౌరవించి చేతులు మాత్రమే కట్టేసి తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చేటప్పుడు సాంసోనుకు కొత్త తాళ్లతో కట్టి తీసుకొస్తారు. దారిలో లేహి అనబడుతున్న ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయ సర్దారులు ఎదురొస్తారు. దేవుని ఆత్మ సాంసోను మీదకు బలముగా వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నార వలె ఆయన సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయినని రాయబడుతుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య వింటున్న సహోదరి, తల్లి, అమ్మ, దేవుడు సాంసోను మీద బలమైన ఆత్మను కుమ్మరించాడు. అవునండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీ కుటుంబం మీద, నీ మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిని బట్టి దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమిటంటే బైబిల్ చెబుతుంది, నమ్మకస్తులైన వారిని దీవించడానికి ప్రభు ఈ లోకంలో సంచారం చేస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఎందుకంటే నమ్మకస్తులను బలపరచడానికి. ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. సాంసోను నమ్మకంగా ఉన్నాడు కనుక దేవుని ఆత్మ పొందుకున్నాడు. ఈ ఆత్మ బలం చేత ఫిలిష్తీయ సర్దారులు ఎదురుపడగానే దేవుని ఆత్మ, రోషం కలిగిన ఆత్మ సాంసోను మీదకి వచ్చినప్పుడు తాళ్ళు తెగిపోయినాయి అనే మాట కంటే అగ్ని చేత కాల్చబడినట్టుగా తాళ్ళు విడిపోయినాయి. సాంసోను ఆ బలము చేత ఫిలిష్తీయ సర్దారులతో పోట్లాడటం ప్రారంభిస్తాడు. గమనించారా? ఒక వ్యక్తితో పోరాడితే ఎంత అలిసిపోతాడు. అలాంటిది
సాంసన్ను ఫిలిష్తీయ సర్దారులందరూ కూడా ఒక్కమ్మడిగా చుట్టుముట్టి రౌండ్ వేసి సాంసోను చంపాలని చూసి పడగొట్టేస్తారు. సాంసోను కింద పడిపోతాడు. కింద పడిపోయిన సాంసోను అటు ఇటు తవిడి చూసినప్పుడు పచ్చ గాడిద దవడ ఎముక దొరుకుతుంది. పచ్చి గాడిద దవడ ఎముకను తీసుకొని సాంసోను ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, ముగ్గురితో కాదు, 1000 మందిని చంపేస్తాడు. ఈ భాగంలో 15వ వచనంలో మనకు కనపడుతుంది. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపేని రాయబడింది. గమనించారా? దేవుని ఆత్మ కలిగిన సాంసోను, దేవుని బలం కలిగిన సాంసోను 1 మందితో కాదు, 1000 మందితో పోరాడాడు. 1000 మందితో యుద్ధం చేశాడు. చుట్టూ రౌండ్ వేసి సాంసోను చంపాలనుకున్న వాళ్ళను పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని దేవుని బలం చేత 1000 మందితో పోరాడాడు. ఆలోచిస్తున్నావా? ఉద్యోగం లేదని నిరుద్యోగంతో పోరాడుతున్నావు. బిడ్డలు లేరని లేనితనంలో పోరాడుతున్నావు. ఇల్లు లేదని పోరాడుతున్నావు. సరి అయినటువంటి బ్రతకలేదని పోరాడుతున్నావు. భర్త చెప్పిన మాట వింటలేదని పోరాడుతున్నావు. బిడ్డలు చెడిపోయారని బాధపడి పోరాడుతున్నావు. ఈ లోకంలో మానవ జీవితం పోరాటాలతో కూడుకున్నది. అందుకే యోబు గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో యోబు భక్తుడు ఏమంటే తెలిసిన, నరుల కాలము భూమి మీద యుద్ధ కాలం అంటాడు. అవునండి, మనం లేచినది మొదలుకొని నిద్రపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఉద్యోగంలో పోరాటాలు, చదువుల పోరాటాలు, పనికాడ పోరాటాలు, ఏమండి మనుషులతో పోరాటాలు, ఇంట్లో పోరాటాలు, పెద్దవాళ్ళ చేత, పిల్లల చేత, అత్తమామలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మానవ బ్రతుకంతా కూడా పోరాటాలతో ఉన్నది. ఈ పోరాటాలలో అలసిపోతాం. ఒక్కోసారి ఆఫీస్ నుంచి వచ్చి తలనొప్పితో అలసిపోయి అయా నిద్రపోవటానికి కూడా ఓపిక లేక, తినటానికి కూడా ఓపిక లేక, స్నానం చేయడానికి కూడా ఓపిక లేక అల్లాడిపోయి అయ్యో అమ్మో అని విపరీతమైన బాధలు పడుతుంటాం. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో, నిరుత్సాహమైన పరిస్థితుల్లో, వేసారిపోయిన పరిస్థితుల్లో, అల్లాడిపోతున్న పరిస్థితుల్లో నీవు ఉన్నావా? దిగులు పడబాక. ఉన్నావా? భయపడబాక. ఉన్నావా? చింతపడబాక. కారణం ఏదంటే నీ పనుల భారం యెహోవా మీద మోపు. నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీ ప్రాణమునకు సేద తీర్చేవాడు నజరేయుడైన యేసు. నీ ప్రాణానికి సేద తీర్చడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఇదిగో ఇక్కడ అదే బైబిల్లో రాయబడింది. సాంసోను 1000 మందిని చంపేసి అక్కడ పడిపోయాడు. ఎలా పడిపోయాడు? పోరాడి అలిసిపోయి పడిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఇదిగో నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నాకు దాహంగా ఉంది, నేను చనిపోయే స్థితిలో ఉన్నా. ఇప్పుడు కనుక నువ్వు సాయం చేయకపోతే ఈ సున్నతి లేని ఫిలిష్తీయ చేతిలో చావాలా? లేదు ప్రభా, నేను నిన్నమ్మేనే, నీవు నాతో ఉన్నావే అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, సాంసోను ఇదిగో అక్కడ లేహి అనబడుతున్న స్థలంలో గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లెను. గమనించారా? దేవుడు ఎక్కడైతే ఆత్మనిచ్చాడో, దేవుడు ఎక్కడైతే సాంసోనుకు పచ్చి గాడి దేవుడు ఎముకనిచ్చాడో, అదే ప్రాంతంలో నువ్వు ఉన్న స్థలంలోనే దేవుడు నీళ్ళనిచ్చాడు. నీరు దేవుని వాక్యానికి గుర్తు, నీరు పరిశుద్ధాత్మ గుర్తు. నీ ప్రాణాలను సేద తీర్చేది దేవుని వాక్యం, నీ ప్రాణాలను సేద తీర్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, 19 ఏళ్ళు దేవుని యొక్క న్యాయం శాసనాలు ప్రాణాలను తెప్పరేలా చేస్తాయి. అవునండి, దేవుని వాక్యం నీ ప్రాణాన్ని తెప్పరేలా చేస్తుంది. బైబిల్ గ్రంథంలో సాంసోను నీళ్లు త్రాగి ప్రాణం, ఇక్కడ బైబిల్లో రాయబడింది, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. తర్వాత అతడు ఫిలిష్తీయుల దినాల్లో 20 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా దేవుడిచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి!
ప్రాణాన్ని తెప్పరిల్ల చేసే దేవుడు, విశ్రాంతినిచ్చే దేవుడు. సాంసోనుకు దేవుడు అంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వటానికి 3 కారణాలు. 1, సాంసోను దేవుని ఏర్పాట్లో ఉన్నాడు. 2, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. 3, సాంసోను దేవునికి మొర్రపెట్టాడు. నీవు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నావని గుర్తించి, నీవు కూడా దేవునికి లోబడి, నీవు కూడా దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేస్తే, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ఎక్కువ ప్రార్థన నీ జీవితంలో ఎక్కువ నెమ్మదిని కలుగు చేస్తుంది. ఆ అనుభవంతో, విశ్వాసంతో నీవు ముందుకు వెళ్ళు. విశ్వాసం ద్వారా నెమ్మది పొందు. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి మీ ప్రాణాలను సేదదీర్చి బ్రతికించును గాక. ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, ప్రాణాలను సేదదీర్చే దేవుడుగా, కాపాడే దేవుడుగా, నడిపించే దేవుడుగా నీకు ఉన్నందుకు స్తోత్రాలు. వినని విడల జీవితాలకు ప్రాణాలను తెప్పరలు చేసి బలపరిచి దీవించుమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మక సన్నిధి దీవెన మీ అందరికి తోడై ప్రభు నడుపును గాక. ఆమేన్.